This conference will now be recorded. Hello friends, good morning andi and welcome to the first class మనకి AWS తెలుగు ఫస్ట్ క్లాస్ కి. సో ఆబ్వియస్ గా ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫస్ట్ ఎజెండా గురించి డిస్కస్ చేద్దాం. బేసిక్ గా ఏం మాట్లాడుకోబోతున్నాం అని చెప్పి మీరు చూసినట్లయితే మీకు 1 minute. సో కాబట్టి ఎజెండా ఫర్ టుడే ఏంటండి మీకు ఎజెండా ఫస్ట్ ఆబ్వియస్ గా మీకు చాలా మంది తెలుసు, నేను క్లాసెస్ చెప్పేటప్పుడు AWS DevOps Azure Kubernetes 4 డిఫరెంట్ కోర్సెస్ చెప్తాను. బట్ ఏ కోర్స్ చెప్పేటప్పుడు కూడా ఎందుకు ఆ కోర్స్ చేయాలి అనేది డిస్కస్ చేయాలన్నమాట. సో కాబట్టి ఆబ్వియస్ గా ఫస్ట్ AWS అనే దాని గురించి ఎందుకు చేయాలని మాట్లాడదాం. రెండో దానికి వచ్చినప్పుడు మనకి ఆబ్వియస్ గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడతాను. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీ సైడ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బికాజ్ AWS నేర్చేసుకొని మనం మార్కెట్ హిట్ అవుదాం అని చేస్తే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి బేసిక్గా. సో కాబట్టి ఏం నేర్చుకోవాలా, ఎలా నేర్చుకోవాలా అని చెప్పి ఒక ఐడియా ఉండాలి మీకు, లేకపోతే ఇబ్బంది పడతారనమాట. సో దాని దృష్టిలో పెట్టుకొని సో నెక్స్ట్ వచ్చి మనకి ఆబ్వియస్ గా సిలబస్ గురించి మాట్లాడదాం మీకు. అండ్ ఫోర్త్ వచ్చేసరికి యాక్చువల్ గా టెక్నికల్ కంపోనెంట్స్ వచ్చి ఈ ఫోర్త్ పాయింట్ దగ్గర నుంచి మాట్లాడాలండి. అదేంటంటే మనకి క్రియేటింగ్ AWS అకౌంట్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే చాలా మందికి అకౌంట్ ఆల్రెడీ ఉండాలి, బట్ ఇట్స్ గుడ్ మనం AWS అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడం మంచిది. యాక్చువల్ గా ఫ్రీ ట్రయల్ ఉన్నా కూడా ఫ్రీ ట్రయల్ సపోర్ట్ చేస్తుంది, కానీ మనం AWS ని ఇన్ డెప్త్ గా నేర్చుకుంటాం, లోపలికి వెళ్ళి చాలా డీప్ గా మనం ఇంటిగ్రేషన్స్ అన్ని చేస్తాం కాబట్టి మనకి ఫ్రీ ట్రయల్ తో అన్ని చేయడం కుదరదు మీకు. సో కాబట్టి ఫ్రీ ట్రయల్ తో పాటు మనం కొంచెం పేమెంట్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మేబీ ఈ కోర్స్ అంతటికి ఒక 500 నుంచి 1000 రూపీస్ కావచ్చు మీకు. నేను చెప్పిన ల్యాబ్ అంతా ప్రాక్టీస్ చేయడానికి మీకు సమ్వేర్ లైక్ ఒక 500 to 1000 రూపీస్ అయ్యే ఛాన్స్ ఉంది. నా అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఫస్ట్ AWS అకౌంట్ క్రియేషన్ చేసుకొని తర్వాత మనకి సెక్యూరిటీ పరంగా ఎనేబుల్ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేద్దాం. ఎందుకంటే చాలా మంది సరిగ్గా కాన్ఫిగర్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ అకౌంట్ అనేది కాంప్రమైజ్ అయిపోతుంది. సో కాంప్రమైజ్ అవడం ఏంటంటే వేరే వాళ్ళు మీ అకౌంట్ కి లాగిన్ చేయగలరు, దాంట్లో చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ మిషన్స్ డిప్లాయ్ చేసి వాళ్ళు బిట్ కాయిన్ మైనింగ్ కి వాళ్ళు యూజ్ చేస్తారు. సో కాబట్టి మనం MFAని ఎలా ఎనేబుల్ చేయాలో చూడొచ్చు మీకు. సిక్స్త్ వచ్చేసరికి మనకి అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మర్చిపోయానండి. నేను ఏం చేస్తానంటే డిపెండెన్సీస్ అండ్ సిలబస్ గురించి మాట్లాడతాము. సో తర్వాత వచ్చి మీకు ఒక బేస్ ల్యాబ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఇనిషియల్ గా లైనెక్స్ ప్రాక్టీస్ అంతా చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఒక మనకి బేస్ ల్యాబ్ ముందు పని చేద్దాం. పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ క్లౌడ్ గురించి మాట్లాడాలి మీకు ఇక్కడ. ఫైనల్ గా వచ్చి బేస్ ల్యాబ్ ఫర్ లైనెక్స్ ప్రాక్టీస్ అన్నమాట. మీకు బేస్ ల్యాబ్ ఫర్ లైనెక్స్ ప్రాక్టీస్ మాట్లాడదాం. ఫైనల్ గా వచ్చేసరికి 8th పాయింట్ వచ్చేసరికి మీకు ఫీ డీటెయిల్స్ అండ్ Q&A పై మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం డిస్కస్ చేయాలండి మీకు. ఓకే, సో కాబట్టి ఎజెండా చూసినట్లయితే ఇది మనకి ఈ రోజు ఎజెండా మీకు. సో లెట్స్ స్టార్ట్. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ వెల్కమ్ బ్యాక్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ క్లాస్ ఆఫ్ AWS. సో ఫస్ట్ ఆబ్వియస్ గా వై AWS అనేది మనం చేయాల్సి వస్తుంది అనేది మాట్లాడదాం. సో రీజన్ ఏంటంటే మీకు యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ లోకి వచ్చేసరికి 3 డిఫరెంట్ క్లౌడ్స్ ఉంది. 3 డిఫరెంట్ క్లౌడ్స్ లో వెల్ నోన్ క్లౌడ్స్ మీకు తెలుసు. మీరు చూసినట్లయితే ఆబ్వియస్ గా AWS ఉంది, తర్వాత అజూర్ ఉంది మనకి, అండ్ GCP ఉంది మనకి. మీరు చూస్తే GCP ఉంది యాక్చువల్ గా. నా GCP అనేది ఇంకా టైం పడుతుంది మీకు రావడానికి. మీకు ఇంకా వెన్ కంపేర్ టు AWS అండ్ అజూర్ చూసినప్పుడు మార్కెట్ ని మీకు వీరిద్దరు బాగా క్యాప్చర్ చేస్తున్నారు. ఇంకా మార్కెట్ లోపలికి రావడానికి GCPకి అనేది ఇంకా టైం పడుతుంది. బట్
మీరు ఈ రెండిట్లో దేంతో అయినా స్టార్ట్ చేయొచ్చు. ఏడబ్ల్యూఎస్ తో అయినా స్టార్ట్ చేయొచ్చు, అజూర్ తో అయినా స్టార్ట్ చేయొచ్చు. కేవలం ఏడబ్ల్యూఎస్ తోనే చేయాలనే రూల్ ఏం లేదు యాక్చువల్ గా. ఎందుకంటే రెండు కూడా మీరు చూస్తే రెండు కూడా క్లౌడ్స్ కాబట్టి, రెండు కూడా విపరీతంగా చాలా కంపెనీలు వాడుతున్నారు కాబట్టి రెండిట్లో ఏ క్లౌడ్ స్టార్ట్ చేసినా ఓకే మీకు. అయితే బయటున్న మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇది నేను పదే పదే రిపీట్ చేస్తూ ఉంటాను, చాలా వీడియోస్ లో కూడా చెప్పాను అనమాట. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నాకు ఏదో ఒక క్లౌడ్ తెలుసుంటే నాకు జాబ్ వస్తుంది అనేది కాదండి మార్కెట్ ఎక్స్పెక్టేషన్. సో మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఇంకా పెరుగుతాయి కూడా, ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే ప్రస్తుతానికి మీరు ఇంటర్వ్యూ పరంగా క్లియర్ చేయాలి అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ అండి. అట్లీస్ట్ మీకు క్యూబర్నెటిస్ తర్వాత వస్తుంది అనుకోండి, అట్లీస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ తెలియాలి. సో ద రీజన్ మల్టీ క్లౌడ్ ఎందుకు అంటున్నానంటే యూ కెన్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ అండి. ఇది ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ కాదు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఏడబ్ల్యూఎస్ లేకపోతే అజూరా కాదు, ఏడబ్ల్యూఎస్ అలాగే అజూర్ కూడా. రీజన్ ఏంటంటే మీకు ఒక 10 to 20 జాబ్స్ ఉన్నాయనుకోండి, మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ 90% ఆఫ్ ద జాబ్స్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ వాడుతూ ఉంటారు. కాబట్టి మీకు ఏడబ్ల్యూఎస్ ఒకటే తెలిసినప్పుడు ఏమైపోతుందంటే మీ సివి షార్ట్ లిస్ట్ అవ్వడానికి, ఆ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఇబ్బంది పడతారు యాక్చువల్ గా. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్టూడెంట్స్ అందరికి ఏం చెప్తానంటే మీ టార్గెట్ వచ్చి మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ టార్గెట్ చేయండి. మీకు సార్ మరి రెండు క్లౌడ్లు సరిపోతాయి కదా, మళ్ళీ డెవాప్స్ ఎందుకు అనే ఒక క్వశ్చన్ వస్తుంది. క్లౌడ్ వరకు ఓకేనండి. మీకు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు ఆ క్లౌడ్ ని డిప్లాయ్మెంట్స్ అంతా కూడా ఆటోమేట్ చేయాలి. బై ద వే మీకు ఆటోమేట్ చేయాలి. ఆటోమేట్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెరాఫార్మ్ అయితేనేమి, షెల్ స్క్రిప్టింగ్ అయితేనేమి, యాన్సిబుల్ అయితేనేమి, సిఐసిడి టూల్స్ లైక్ జెంకిన్స్ అండ్ అజూర్ డెవాప్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మీకు డెవాప్స్ లో వస్తాయి అన్నమాట. మీకు ఆ టూల్స్ అన్ని కూడా. సో అండ్ క్యూబర్నెటిస్ అన్నమాట. నా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వేరే వేరేగా చూడండి. అందరూ చేసిన మిస్టేక్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అని చెప్పి, ఎవరిష్టం వచ్చిన వాళ్ళదే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అని చెప్పి ఆర్ అజూర్ డెవాప్స్ అని చెప్పి మీకు లేకపోతే రేపొద్దున ఏమొస్తుందో మరి, రేపొద్దున మేబీ XYZ డెవాప్స్ అనే కొత్తగా నాకు క్రియేట్ చేస్తారేమో కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా ఫ్యూచర్ లో మీరు కాబోయే డెవాప్స్ ఇంజనీర్స్, కాబోయే క్లౌడ్ ఇంజనీర్స్ కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెవాప్స్ అనేది వేరే, మీకు వేరు చేసి చూడండి. ఎందుకంటే ఒకటి వచ్చి క్లౌడ్, ఒకటి వచ్చి ఇంకోటి డెవాప్స్ బై ద వే. సో కాబట్టి మీరు డెవాప్స్ ని అండ్ ఏడబ్ల్యూఎస్ ని వేరే వేరేగా చూడాలి. మీరు ఒకదానికి కంపేర్ చేసి చూసినప్పుడు ఏమవుతుందంటే చాలా కాంప్రమైజ్ అవుతుంది యాక్చువల్ గా. అంటే అబ్జర్వ్ చేసింది ఏంటంటే జనాలు ఏం చేస్తున్నారంటే ఏడబ్ల్యూఎస్ లో కొన్ని కాంపోనెంట్స్ తీసుకుంటున్నారు, డెవాప్స్ లో కొన్ని కాంపోనెంట్స్ తీసుకుంటున్నారు, ఆర్ అజూర్ లో కొన్ని కాంపోనెంట్స్ తీసుకొని అది చెప్పేసి ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అండ్ అజూర్ డెవాప్స్ అంటున్నారు. దట్స్ నాట్ గుడ్ అండి మీకు. సో కాబట్టి మీరు జాయిన్ అయ్యే ముందు ఆలోచించుకోవాలి. బేసిక్ గా ఏడబ్ల్యూఎస్ అనేది అట్లీస్ట్ నేను చెప్తే మీకు 2 months ఫుల్ కోర్స్ పడుతుంది. డెవాప్స్ అయితే మీకు 2 months పడుతుంది, ఇన్క్లూడింగ్ వీకెండ్స్ కూడా క్లాస్ చెప్పాల్సి వస్తుంది. వీకెండ్స్ వచ్చి 5 hours, వీక్ డే వచ్చి ఇంకో 5 hours, అంటే 10 hours. మీకు సమ్వేర్ లైక్ 70-80 hours పడుతుంది మీకు డెవాప్స్ కంప్లీట్ అవ్వాలంటే, అంత పెద్ద కోర్స్ అది. సో కాబట్టి దాన్ని ఏడబ్ల్యూఎస్ కంపేర్ చేసి చెప్పడం అట్లా కూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచే ఓకే నేను ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటున్నాను, ఇది అయిపోయినాక డెవాప్స్కి వెళ్తాను అనే మైండ్ సెట్ మీరు ఏర్పరచుకోవాలి యాక్చువల్ గా. లేదనుకోండి కంబైన్ చేశారనుకోండి, ఆబ్వియస్ గా డెవాప్స్ లో ఉన్న కొన్ని టూల్స్ లేకపోతే ఏడబ్ల్యూఎస్ లో ఉన్న కొన్ని సర్వీసెస్ కట్ అయిపోతాయి, సగం సగం తెలుస్తుంది మీకు. సో కాబట్టి ఆ రిస్క్ చేసినట్టు అవుతుంది. సో కాబట్టి ఇది రోడ్ మ్యాప్. కంపెనీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ప్రస్తుతం డెవాప్స్ ఇంజనీర్స్ అయితేనేమి, లేకపోతే SRE ఇంజనీర్స్ అయితేనేమి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మీకు మల్టిపుల్ క్లౌడ్స్ లో నాలెడ్జ్ ఉండాలా, దాన్ని ఆ 2 క్లౌడ్స్ ని ఆటోమేట్ చేయడానికి మీకు డెవాప్స్ వచ్చి ఉండాలా, దాంతో పాటు మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ కావాలి కాబట్టి మీకు క్యూబర్నెటిస్ అనేది మీకు తెలిసి ఉండాలి. మీకు
సో ఇవన్నీ కూడా ఒకే టైం మీద పడిపోయి నేర్చేసుకోమని కాదండి మీకు. ఓకే, మీకు సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్ లాగా మనం చిన్నగా నేర్చుకుంటూ మనం చేసుకుంటాం కాబట్టి అలా ప్లాన్ చేసుకోండి. రోడ్ మ్యాప్ చెప్తాను, ఇలా నేర్చుకోండి. మీ కెరియర్ కి మంచిది, నాలెడ్జ్ పరంగా కూడా మంచిది మీకు. సో కాబట్టి దిస్ ఈస్ ద మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మీకు. నా ఇక్కడ మీరు అజూర్ తో స్టార్ట్ చేయొచ్చు, AWS తో స్టార్ట్ చేయొచ్చు, మీకు ఏదర్ వే ఈస్ ఫైన్. మీకు రెండు క్లౌడే కాబట్టి, బట్ రెండు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే 2024లో ఏమవుతుందంటే మీకు రిక్వైర్మెంట్స్ ఎక్కువగా పెరుగుతాయి, అండ్ కంపెనీస్ కూడా ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా పెరుగుతాయి. కాబట్టి మీ సైడ్ నుంచి చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది అనమాట మీకు, దాని దృష్టిలో పెట్టుకొని. ఎనీవే, సో ఆ తర్వాత వచ్చి మనకి డిపెండెన్సీస్ ఏంటి, మనం ఈ కోర్స్ చేయడానికి డిపెండెన్సీస్ ఏంటంటే పెద్దగా డిపెండెన్సీస్ ఏం లేదండి. నాకేం కావాలంటే మీకు లైనక్స్ బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది. మీకు లైనక్స్, ఓకే క్యాప్స్ లాక్ ఆన్ అయిందా, లైనక్స్ బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే డెవాప్స్ ఇంజనీర్ అనేవాడు మీకు, సో 1 minute, ఒక్క నిమిషం అండి. సరే, సో మీకు డెవాప్స్ ఇంజనీర్ గా మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఇదిగో ఇదేనండి. ఈ బ్లాక్ స్క్రీన్ చూసారా, ఈ పుట్టి సెషన్ చూసారా, ఇదే మీ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. లేచిన దగ్గర నుంచి దీంట్లోనే పని చేస్తూ ఉంటారు. లైనక్స్ అనేది లేచిన దగ్గర నుంచి దాని మీదే పని ఉంటుంది. కాబట్టి మీకు డిపెండెన్సీలో కంపల్సరీగా లైనక్స్ కావాలన్నమాట మీకు. మీరు చూస్తే కంపల్సరీ మీకు లైనక్స్ అనేది అవసరం అవుతుంది మీకు. సో నా క్వశ్చన్ వచ్చి మీకు, ఈ లైనక్స్ సార్ నాకు లైనక్స్ లేదు, మరి నేను ఏం చెయ్యాలి అనే రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఇబ్బంది లేదండి. లైనక్స్ బేసిక్స్ కోసం మీరు ఏం చేయొచ్చు అంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళారు అనుకోండి. యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ కొన్ని లైనక్స్ వీడియోస్ పెట్టించాను, ఒక 13-14 వీడియోస్ ఉంటాయి, అది చూడొచ్చు మీకు. అలా కాకుండా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా లైనక్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఐ థింక్ 1 month ట్రైనింగ్, ఐ థింక్ ఈ చార్జెస్ సమ్వేర్ లైక్ 3000 ఏమో ఛార్జ్ చేస్తాడు. మీరు కావాలంటే డీటెయిల్ అనేది నేర్చుకోవచ్చు. బట్ ఫండమెంటల్ ఆఫ్ లైనక్స్ వచ్చి మీకు వచ్చి నా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. సో ఎక్కడ ఉంటుందంటే లెట్ మీ షో ఇట్ టు యూ. మీకు ఇది షేర్ చేస్తాను యాక్చువల్గా ఎక్కడ ఉంటుందని. సింపుల్ గా యూట్యూబ్ రండి ఫస్ట్. యూట్యూబ్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మనకి ఇక్కడ ట్రై చేయండి. ట్రై చేసినప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళాల్సింది ఛానల్కి వెళ్ళిపోండి. ఛానల్ ఇక్కడ మీకు ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్ లో వచ్చి ఇక్కడ ఉంచండి ఫుల్ ప్లేలిస్ట్ అని చెప్పి, సారీ డెవాప్స్ ఇది, ఒక నిమిషం, యా ఇక్కడ ఓకే చాట్ లో పెడుతున్నాను, మీరు యూస్ చేసుకోవచ్చు మీకు. సో కాబట్టి ఈ లైనక్స్ వీడియోస్ ఉన్నాయన్నమాట. సో యూ కెన్ ట్రై టు లెర్న్ మీకు, ఎందుకంటే సాటర్డే సండే కూడా వస్తుంది కాబట్టి మీరు చూసినట్లయితే మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. మీకు యూజ్ చేసుకొని మీరు బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు అండి. మీరు కానీ ఇవి అట్లీస్ట్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి మీకు చిన్నగా 1 hour, అన్ని కూడా 45 minutes, ఇంకా కిందకు పోతే 20-15 అట్లా తక్కువే ఉంటాయి, ½ an hour రేంజ్ లో ఉంటాయి. కాబట్టి ఇవి చదివారు అనుకోండి, మీకు వచ్చి బేసిక్స్ అనేది అండర్స్టాండ్ అవుతాయి మీకు ఏంటి పరిస్థితి అని చెప్పి. సో కాబట్టి ఈ కోర్స్ చేయడానికి మీకు ఏం అవసరం అవుతాయండి, మీకు లైనక్స్ బేసిక్స్ అనేది కంపల్సరీగా కావాలి. మీకు బేసిక్స్ ఎందుకు అంటున్నానంటే, ఇది అయిపోయినాక మీకు ఎలాగో డెవాప్స్కి వెళ్తారు, డెవాప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఇన్ డెప్త్ గా లైనక్స్ నేర్చుకుంటారు. ఎందుకంటే అక్కడ షెల్ స్క్రిప్టింగ్ మాట్లాడతాము, ఇన్ డెప్త్ గా మాట్లాడతాము, కాబట్టి అక్కడ మీకు కావాల్సినవి కూడా నేర్చుకుంటారు మీరు. సరే, నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం, నెక్స్ట్ వచ్చేసరికి మనం మాట్లాడాల్సింది సిలబస్ గురించి ఒకసారి ఓవర్వ్యూ చూద్దామండి. మీకు షేర్ చేస్తాను, ఎందుకంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్సు మీరు ఏం నేర్చుకుంటున్నారని మీకు తెలియాలి కదా. దాని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేస్తాను, లెట్స్ డూ దిస్. ఇక్కడికి వచ్చి వెబ్సైట్కి వచ్చారనుకోండి, మీకు లెట్స్ కమ్ టు, ఇక్కడికి వచ్చి మనకి అమెజాన్ వెబ్ సర్వీసెస్కి రండి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో మీరు ఇది క్లిక్ చేశారనుకోండి, ఒక గూగుల్ డ్రైవ్ ఒక లింక్ ఒకటి ఓపెన్ అవుతుంది మీకు. మీరు చూస్తే గూగుల్ డ్రైవ్ లింక్ ఓపెన్ అవుతుంది, ఇది కూడా చాట్ లో పెడతాను, మీకు చూసుకోవచ్చు. నా ప్లానింగ్ ఏంటంటే
ఈ కోర్స్ చేసినాక మీరు 3 రకాల సర్టిఫికేషన్స్ క్లియర్ చేసుకోవచ్చు అండి. సిసాప్స్ AWS సర్టిఫైడ్ సిసాప్స్ అసోసియేట్, డెవలపర్ అసోసియేట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్. 3 అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్స్ ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ నుంచి చూసినట్లయితే మనం ఫ్రమ్ ద ఇంట్రడక్షన్ నుంచి మనం స్టార్ట్ చేస్తాము. చాట్ లో పెట్టాను చూడండి. అగైన్ ఇదేంటంటే నేను కస్టమైజ్ చేసిన కోర్స్ అండి, ఎందుకంటే నేను ఆల్రెడీ పనిచేస్తాను విత్ 18 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను దీన్ని కస్టమైజ్ చేశాను యాక్చువల్ గా మీకు. సో కాబట్టి ఓవరాల్ గా మీరు చూసుకుంటే మెయిన్ ఉంటాయి చూసారా, మెయిన్ సర్వీసెస్ అన్ని కూడా మనం మాట్లాడతాము. అండ్ మనం ప్రాక్టీస్ కూడా చేస్తాం మీకు ప్రాక్టీస్ కూడా చేస్తాం అనమాట మీకు. సో కాబట్టి మీకు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఈ సిలబస్ లోపలికి వెళ్ళారంటే అన్ని కూడా కవర్ చేస్తాం. స్టార్టింగ్ దగ్గర నుంచి మీకు విపిసి దగ్గర నుంచి, తర్వాత మీకు సెక్యూరిటీ గ్రూప్స్, పీరింగ్స్, లోడ్ బ్యాలెన్సర్స్ ఇన్ డెప్త్, గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ అండ్ రీజనల్ లోడ్ బ్యాలెన్సర్స్ అన్ని కూడా. అంటే మనం ఏ లెవెల్కి వెళ్తామంటే బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీరు కోర్స్ అంతా అయిపోయినాక, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిసెంబర్ కదా, జనవరి అండ్ ఫిబ్రవరి మిడ్ కనుక 2 months కోర్స్ కాబట్టి బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ వెళ్ళేసరికి మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా AWS ఇంటర్వ్యూకి వెళ్తే ఓన్లీ స్పెసిఫిక్ AWS ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయినా, లేదా మీ ఆఫీస్ లో AWS ఐడి పాస్వర్డ్ ఇచ్చి మిమ్మల్ని మేనేజ్ చేయమన్నా మీరు బ్రహ్మాండంగా మేనేజ్ చేయగలరు. ఆ కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది మీకు. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చినాక అప్పుడు మీరు డెవాప్స్ నేర్చుకుంటారు కాబట్టి సబ్జెక్ట్ అనేది మీకు బాగా అర్థమవుతుంది. కొందరు ఏం చేస్తారంటే డెవాప్స్ డైరెక్ట్ గా వెళ్తారు, కొంచెం AWS బేసిక్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు, కానీ తర్వాత అయినా కూడా మనకి క్లౌడ్ అనేది ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి. ఎందుకంటే రేపు ఇంటర్వ్యూకి పోతే క్లౌడ్ డెవాప్స్ అడుగుతారు, డెవాప్స్ తో పాటు క్లౌడ్ కూడా ఇన్ డెప్త్ గా అడుగుతూ వెళ్తారు. సో కాబట్టి సార్ నాకు క్లౌడ్ నేర్చుకోవచ్చా, డెవాప్స్ నేర్చుకోవచ్చా అనే క్వశ్చన్ అడిగినప్పుడు బేసిక్ గా అట్లా వర్కౌట్ కాదండి. బయట ఎక్స్పెక్టేషన్ ఏంటంటే క్లౌడ్ డెవాప్స్ రెండు వచ్చి ఉండాలి మీకు, అది ఎక్స్పెక్టేషన్. సో కాబట్టి సిలబస్ అనేది చెక్ చేయండి. సిలబస్ లో మీకు ఏదైతే ఉందో మీకు అవి కంపల్సరీ డిస్కస్ చేస్తాం. దీనిలో కొన్ని ఐటమ్స్ ఉన్నాయిలేండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాంగో DBతో తీసుకెళ్లి ఇంటిగ్రేట్ చేస్తాను. మీకు VPC చెప్పేటప్పుడు ఎండ్ పాయింట్స్ ఉంటుంది అనమాట. ఎండ్ పాయింట్స్ తీసుకెళ్లి అవుట్ సైడ్ ఆఫ్ AWS లో మాంగో అట్లాస్ అని ఉంటుంది డేటాబేస్ కి, దానికి ఇంటిగ్రేట్, అది ఇక్కడ లేదనమాట. మీకు కొన్ని కాంపోనెంట్స్ లేవు, అప్డేట్ చేయలేదు. ఇక్కడ VPC ఎండ్ పాయింట్స్ లో మాట్లాడతాం, రియల్ టైమ్ లో వస్తుంది అనమాట మీకు ఎట్లా చేస్తాము అని చెప్పి అవి కూడా డిస్కస్ చేస్తాం మీకు. సో కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఏంటి, బై ద ఎండ్ ఆఫ్ ద కోర్సు మీరు చెప్పినట్టు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే, అట్లీస్ట్ రోజుకి 2 సార్లు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు AWS మీద వెరీ గుడ్ కాన్ఫిడెన్స్ వస్తుందండి. మీరు ఎవరినైనా కూడా మీరు హ్యాండిల్ చేయగలరు యాక్చువల్గా. సరే, నౌ ఆబ్వియస్ గా మనకి ఈ కోర్స్ చేయడానికి మీకు కంపల్సరీగా కావాల్సింది ఏంటంటే, వచ్చి మనకి ఒక AWS అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట. సో కాబట్టి మనం ఏం చేద్దాం, మనం AWS అకౌంట్ అనేది క్రియేట్ చేయాలంటే మీకు అదేం పెద్ద టఫ్ ఏం కాదండి. అయితే AWS అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీకు దగ్గర ఉండాల్సింది ఏంటంటే, మీరు చూస్తే ఏదర్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ కావాలండి మీకు. అంటే అకౌంట్ క్రియేట్ చేయడానికి కావాలి. తర్వాత కావాలనుకుంటే మన దాన్ని ఏమంటారు, నెట్ బ్యాంకింగ్ వాడి మనం డబ్బులు పే చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారు, ఏదైనా బిల్లు పడితే పే చేసుకోవచ్చు. కానీ ఇనిషియల్ గా మీరు AWS అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీ దగ్గర డెబిట్ కార్డ్ కానీ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ కార్డ్ కానీ రెండు కానీ మీ దగ్గర ఉండాలి. సో ఇప్పుడు నేను మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను, ఇదేం టఫ్ జాబ్ కాదు. సో ఎవరైనా కూడా చాట్ లో మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వచ్చండి. మీరు చాట్ లో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారనుకోండి, నేను క్రియేట్ చేస్తాను మీకు. గో హెడ్, ఈమెయిల్ అడ్రస్, దాంతో పాటు మీరు ఇండియాలో ఉండాలా, ఇండియాలో ఉండి యాజ్ వెల్ యాజ్ అబ్బాయిలు ఇవ్వండి, అమ్మాయిలు కాదు, ఎందుకంటే ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరైనా ఫోన్ నెంబర్ దాన్ని ఏమంటే అక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే నేను మీకు అకౌంట్ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో శైలేష్ మీరు ఇచ్చారు. ఓకే గుడ్. సరే, లెట్స్ క్రియేట్ ఇట్. సో ఇదేం పెద్ద టఫ్ జాబ్ కాదండి, కాకపోతే ఏంటంటే కంపల్సరీగా ఈ రోజు చేసేయండి మీకు. ఎలాగా, ఇక్కడికి వచ్చి మనం AWS ఫ్రీ టైర్ అకౌంట్ అంటాను మీకు. ఫ్రీ టైర్ అకౌంట్ అని చెప్పి ఫ్రీ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ రండి. మీకు క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ లో ఇక్కడికి మనం ఏం చేస్తాం, క్రియేట్ ఫ్రీ అకౌంట్ అంటాను మీకు. ఇక్కడ క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని చెప్పి ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ ఇవ్వండి మీకు.
అండ్ పేరు ఏం చేస్తానంటే మీ అకౌంట్ నేమ్ కూడా సేమ్ అదే ఇస్తాను మీకు, కన్సల్లా రాజ్ శైలేష్ అని ఇస్తాను. మీకు వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అన్నప్పుడు కోడ్ రావాలి శైలేష్. మీరు చూసి నాకు కోడ్ చెప్పండి, కోడ్ రావాల్సి వస్తుంది మీకు. ప్లీజ్ చెక్. కొన్నిసార్లు స్పామ్ కు పోయే అవకాశం ఉందండి మీకు. ఓకే, 291961 291961. ఓకే, సో మీకు ఇక్కడ పాస్వర్డ్ ఉంటుంది మీకు. లెట్ మీ గివ్ సమ్ పాస్వర్డ్ మీకు. సో నేను ఏం చేస్తాను మీకు, క్లాస్ అయిపోయినాక నెక్స్ట్ నన్ను వాట్సాప్ చేయండి, మీకు నేను పాస్వర్డ్ ఇస్తాను. సో ఇది పర్సనల్ అకౌంట్ అండి, పర్సనల్ అకౌంట్. అండ్ మీరు చూస్తే మీ పేరు ఇక్కడ ఇస్తాను. అండ్ ఫోన్ నెంబర్ చెప్పగలరా మీకు? సో ఇండియా, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఓటీపీ వస్తుందండి బై ది వే, మీకు ఓటీపీ వస్తుంది. సో కాబట్టి ఈరోజు సాయంత్రం కల్లా మీరు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసేసుకోండి. రీజన్ ఏంటంటే మీకు ఈ అకౌంట్ అనేది ఇప్పుడు క్రియేట్ చేస్తే కొంతమందికి ఎంతో గంటలో క్రియేట్ అవుద్ది, కొన్నిసార్లు ఏమవుతుందంటే 1 డే పడుతుంది. కాబట్టి ఇప్పుడే క్రియేట్ చేసేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అనమాట. మీకు ఫోన్ నెంబర్ అండి శైలేష్. ఓకే ఓకే ఇండియా, సుమారుగా అడ్రస్ చెప్పండి. లైక్ హౌస్ నెంబర్ వచ్చి నేను హౌస్ నెంబర్ 55 అని ఇస్తానండి. సో సిటీ, స్టేట్, పోస్టల్ కోడ్ చెప్పండి నాకు కావాలి. తర్వాత కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ అయిపోయినాక మీరు లాగిన్ చేసినప్పుడు లోపలికి వెళ్ళి మీకు కావాల్సిన చేంజెస్ అన్ని మీరు చేయొచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు మీకు. సో నాకేం కావాలంటే ఏ సిటీలో ఉన్నారు, స్టేట్ ఇది, సో విజయనగరం, సో ఆంధ్రప్రదేశ్. దెన్ సో ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ ఇచ్చేస్తాను. పిన్ కోడ్ చెప్పండి. 535002. ఓకే నైస్. ఇక్కడికి వచ్చి నౌ కంటిన్యూ టు స్టెప్ అంటే నెక్స్ట్ మిమ్మల్ని ఇక్కడ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ వాడతారండి. మీకు క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ వస్తుంది అనమాట. నా ఇక్కడ డెబిట్ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ కానీ ఉంది అంటే మాత్రం అది వాడేయండి. మీకు వాళ్ళు ఆటోమేటిక్ గా కట్ చేసుకోరు. మీకు నా సజెషన్ ఏంటంటే, మీకు కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ క్రెడిట్ కార్డ్ ఉందంటే క్రెడిట్ కార్డ్ వాడేయండి. అకౌంట్ అనేది టకాని క్రియేట్ అయిపోతుంది మీకు. సో ఇంకా క్రెడిట్ కార్డ్ లేదు అనుకుంటే డెబిట్ కార్డు వాడాలి. అయితే మీరు క్రెడిట్ కార్డు వాడినా డెబిట్ కార్డు వాడినా ఇండియాలో ఉంటే వచ్చి మీకు 2 రూపీస్ బిల్లు పడాలండి. మీరు చూస్తే 2 రూపీస్ మీకు 2 రూపీస్ బిల్ పడాలి కంపల్సరీ. అవుట్ సైడ్ ఆఫ్ ఉంటే $1 కానీ మీకు £1 కానీ పడుతుంది అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, అంటే ఆ లోకల్ కరెన్సీ ప్రకారం. బట్ ఇండియాలో ఉంటే మీకు 2 రూపీస్ అనేది బిల్ అవ్వాలి. సో కార్డ్ డీటెయిల్స్, తర్వాత వచ్చి ఎక్స్పైరేషన్ డీటెయిల్స్, అన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చి పాన్ ఇవ్వాల్సిన పని లేదు. వెరిఫై అండ్ కంటిన్యూ, నెక్స్ట్ వెళ్ళిపోండి. నెక్స్ట్ ఏంటంటే మీకు సపోర్ట్ ప్లాన్ అని వస్తుంది. సపోర్ట్ ప్లాన్ అని వచ్చినప్పుడు బేసిక్ అని ఉంటుంది. మీకు ఎలాగుంటుందంటే డెవలపర్ అది సెలెక్ట్ చేయొద్దు. నేను ఏం చేస్తానంటే AWS సపోర్ట్ ప్లాన్స్ అన్నాం అనుకోండి, మీకు ఇమేజెస్కి వస్తే బై డిఫాల్ట్ గా మీకు బేసిక్ ప్లాన్ ఉంటుంది. ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను. ఇట్లా బేసిక్ ప్లాన్ ఉంటుంది. దయచేసి డెవలపర్, బిజినెస్, ఎంటర్ప్రైజ్, కొంతమంది స్టూడెంట్స్ బిజినెస్ సెలెక్ట్ చేశారు, డెవలపర్ సెలెక్ట్ చేశారు, ఇమీడియట్ గా ఒక $29 బిల్లు పడుతుంది. అందుకే చెప్తున్నాను, ఒకవేళ వస్తే ఈ మధ్య మారింది కొంచెం, ఒకవేళ వాళ్ళు అడగకపోతే ఇబ్బంది లేదు, ఒకవేళ అడిగితే మాత్రం బేసిక్కే సెలెక్ట్ చేయండి. కొన్నిసార్లు బేసిక్కే సెలెక్ట్ అయి ఉంటుంది కూడా. ఓకే, సో కంటిన్యూ నెక్స్ట్ వెళ్ళిపోండి. మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. మరి అకౌంట్ క్రియేట్ అయిందా లేదా అని కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? ఓకే, సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ did my account created, మనకి అకౌంట్ వచ్చి క్రియేట్ అయిందా లేదా అని క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ మీకు ఆబ్వియస్ గా ఛార్జ్ అనమాట 2 రూపీస్ ఛార్జ్ పడాలి. మీకు ₹2 ఛార్జ్ పడాలి. నెక్స్ట్ ఏంటంటే కన్ఫర్మ్ బై క్రియేటింగ్ ఏ EBS వాల్యూమ్. నేను ఏం చేస్తానంటే మీకు నా అకౌంట్ లో అంటే ఏం చేస్తారు, 2 రూపీస్ బిల్లు పడ్డమే కాకుండా ఇంకా కన్ఫర్మేషన్ కావాలి. మీకు అకౌంట్ క్రియేట్ అయిందా లేదా అనే కన్ఫర్మేషన్ మీకు కావాలంటే
మనం ఏం చేస్తాము, మీ AWS అకౌంట్కి రండి. AWS అకౌంట్స్కి వచ్చి సర్వీసెస్, కంప్యూట్, ఇక్కడ EC2 ఉంది కదా, EC2కి ఇవ్వండి బై ద వే. EC2కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ వాల్యూమ్స్కి వస్తాను మీకు. నా వాల్యూమ్స్కి వచ్చి ఇక్కడ క్రియేట్ ఎ వాల్యూమ్ ఉంది కదా, క్రియేట్ ఎ వాల్యూమ్ అని చెప్పి GP2 ఇక్కడ 1 GB అని ఇవ్వండి. 1 GB ఇచ్చి ఇంకేం చేయొద్దు, ఇక్కడికి వచ్చి క్రియేట్ వాల్యూమ్ అనండి. మీకు ఏం చేస్తారు ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ వాల్యూమ్. ఎక్కడ మళ్ళీ చూపిస్తాను, సర్వీసెస్కి వచ్చి ఇక్కడ కంప్యూట్కి వచ్చి EC2కి వద్దాం. EC2కి వచ్చి నేనేం చేస్తాను, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వాల్యూమ్స్ అని ఉంటుంది. వాల్యూమ్స్కి వచ్చి ఇక్కడ రైట్ సైడ్ టాప్ లో క్రియేట్ వాల్యూమ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఇక్కడ GP2 సెలెక్ట్ చేసి 1 or 2 ఏదైనా 1 and 2 అని చేసి కిందకి వచ్చి క్రియేట్ చేయండి. సో క్రియేట్ అయిపోయినాక ఇక్కడ మీరు క్రియేట్ అయిందే అనుకోండి, ఇక్కడ 1 and 2 అంటే మీ అకౌంట్ క్రియేట్ అయినట్టే లెక్క. మళ్ళీ 2 సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి డిలీట్ వాల్యూమ్ అని చెప్పి మీకు డిలీట్ చేసేయండి. ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డిలీట్ అని చెప్పి మీకు డిలీట్ చేద్దాం. మీకు డిలీట్ చేస్తే అయిపోతుంది మీకు. యా, 1 minute గైస్. ఓకే, సారీ. సో ఈ విధంగా మీకు ఇది క్రియేట్ అయిపోవాలి మీకు. సరే, బానే ఉంది. సో ఇది కన్క్లూడ్ ఏం చేస్తుందంటే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయింది అని కన్క్లూడ్ చేస్తుంది. సో 2 points, ఒకటి వచ్చి ₹2 బిల్ పడాలా, మీకు ఛార్జ్ పడాలా. అదే మీరు US కానీ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉంటే ఆ లోకల్ కరెన్సీ ప్రకారం $1, 1 pound, 1 Singapore dollar, 1 Canadian dollar, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ మీరు EBS వాల్యూమ్ క్రియేట్ చేయగలగాలి. ఈ 2 చేయగలిగితే మీకు అకౌంట్ అనేది మీకు క్రియేట్ అయిపోయింది. నా అకౌంట్ క్రియేట్ అయిపోయినాక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే అలా వదిలేస్తారండి, పాస్వర్డ్ వాడుకుందాంలే అని వదిలేస్తారు. అది చాలా చాలా డేంజర్, మీకు చాలా చాలా డేంజర్. సో మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మీకు ఈ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది అనేబుల్ చేయాలి. అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి, చాలా ఈజీయే. ఓన్లీ థింగ్ మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో యాప్ స్టోర్ కానీ గూగుల్ ప్లే కానీ వెళ్ళి నేను ఏం చేస్తాను, మీకు గూగుల్ ఆథెంటికేటర్ అని ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఆండ్రాయిడ్ అయినా రెండింటికి ఉంటుంది, ఆండ్రాయిడ్ యాజ్ వెల్ యాజ్ iOS మీకు రెండింటికి ఉంటుంది. యాపిల్ ఫోన్ కి ఆండ్రాయిడ్ ఫోన్ రెండింటికి ఉంటుంది. మీరు చూస్తే గూగుల్ ఆథెంటికేటర్ ఉంటుంది, మీరు దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఇది ఏం చేస్తుందంటే సింపుల్ గా మీకు ఇక్కడ మీరు చూస్తే ఇలా నెంబర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. మీకు ఈ గూగుల్ ఆథెంటికేటర్ మీ జీమెయిల్ కి, ఫేస్బుక్ కి, గిట్హబ్ కి ఎక్కడ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉంటే అన్ని చోట్ల కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, అన్ని చోట్ల మీరు వాడచ్చు అనమాట. మీరు చెప్తే మీరు చూసినట్లయితే నా జీమెయిల్ అయితేనేమి, ఫేస్బుక్ అయితేనేమి, తర్వాత మీ గిట్హబ్ అయితేనేమి, చాలా వరకు అంతా కూడా మల్టీ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఫస్ట్ ఇది ఇన్స్టాల్ చేసుకోవాలా. ఇన్స్టాల్ చేసుకున్నాక ఏం చేస్తారంటే మీరు మీ అకౌంట్ లో రైట్ సైడ్ టాప్ లో మీ పేరు ఉంటుంది, మీరు ఇచ్చిన పేరు, అది క్లిక్ చేసినప్పుడు కింద మీకు సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అని ఉంటాయి చూడండి, అది క్లిక్ చేయండి. ఓకే, అది క్లిక్ చేసినాక మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి మీకు ఏం చేయాల్సి వస్తుందంటే మామూలుగా అయితే ఇక్కడ 2 కనిపిస్తున్నాయి చూసారా, మీకు మామూలుగా మీకు ఎంటీగా ఉంటాయి అన్నమాట. ఏం చేస్తారంటే అసైన్ MFA డివైస్ ని క్లిక్ చేయండి. అసైన్ MFA డివైస్ అని క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏదో ఒక ఫోన్ ఇవ్వండి. ఓకే, మై పర్సనల్ ఫోన్ అని ఇచ్చి ఏదైనా పేరు ఇచ్చుకోండి. ఆథెంటికేటర్ యాప్, నెక్స్ట్ వద్దాం మనం. నెక్స్ట్ వచ్చినప్పుడు ఇక్కడ QR కోడ్ ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, మీ గూగుల్ ఆథెంటికేటర్ ఓపెన్ చేయండి. మీరు గూగుల్ ఆథెంటికేటర్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడ ఉంది ఇది, ఆథెంటికేటర్ ఓపెన్ చేసినాక మీకు అది రైట్ సైడ్ డౌన్ లో ఈ ప్లస్ మార్క్ ఉంటుంది చూడండి, ఇక్కడ హైలైట్ చేస్తే చూసారా, ఇక్కడ చూస్తే ప్లస్ మార్క్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. మీకు ఇది ఓపెన్ చేసినప్పుడు అడుగుద్ది అనమాట, ఏమడుగుద్ది అంటే స్కాన్ QR కోడ్ అని అడుగుతుంది.
మీకు పాపప్ లోనే స్కాన్ ఏ క్యూఆర్ కోడ్ అని ఇచ్చామనుకోండి, అది క్లిక్ చేయండి. మీకు ఇచ్చి అండ్ దెన్ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి షో క్యూఆర్ కోడ్ అని చెప్పి దాన్ని బేసిక్ గా స్కాన్ చేయండి మీకు. ఓకే, సో దాన్ని స్కాన్ చేసి అండ్ దెన్ ఏం చేస్తాను మీకు కిందకు వచ్చి ఫస్ట్ కీ ఇవ్వండి. ఇక్కడ మీకు మీకు ఏదైతే వస్తుందో ఫస్ట్ కీ అనేది 933553 వెయిట్ చేయండి. మీకు ఫస్ట్ కీ ఇచ్చేసారు కదా, ఫస్ట్ కీ ఇచ్చినాక అది వెయిట్ చేయండి. ఏమవుతుందంటే 1 minute తర్వాత ఆ నెంబర్ పోయి కొత్త నెంబర్ వస్తుంది. మీకు ఆ నెంబర్ పోయి కొత్త నెంబర్ రావాలా. ఆ కొత్త నెంబర్ కూడా ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి మీకు. సో హోల్డ్ ఆన్, నాకు 1 minute కాలేదు, 1 minute అవ్వాలి. సో ఇది మాత్రం కంపల్సరీ అకౌంట్ క్రియేట్ చేయడము, ఆ తర్వాత MFA ఎనేబుల్ చేయడం అనేది కంపల్సరీగా చేయండి మీకు. సో ఏముంది మీకు ఇక్కడ కిందకు వచ్చి నేను ఏం చేస్తాను 457409 అని చెప్పి ఇట్లా ఇస్తాను. ఓకే, యాడ్ అయిపోయిందా? ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయాలండి నేను. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి నేను సైన్ అవుట్ చేద్దాం. సైన్ అవుట్ చేసి మళ్ళీ లాగిన్ బ్యాక్ అని చెప్పి మనం ఏం చేస్తాం ఇక్కడ. సో నెక్స్ట్ ఇప్పుడు నాకు కొత్తగా వాడిన MFA ఇస్తాను మీకు. ఏదైతే యాడ్ చేసిన మై పర్సనల్ ఫోన్ మీద ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు లాగిన్ అయిపోవచ్చు చూడండి. అయితే మీరు ఏం చేస్తారు తెలుసా మీకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఉద్దేశం ఏంటంటే మీరు కొన్నిసార్లు మీరు ఫోన్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఫోన్ పోయింది అనుకోండి, మళ్ళీ వాళ్ళకి రిక్వెస్ట్ పంపిస్తే వాళ్ళు చేస్తారు. అట్లయితే ఏం చేస్తారంటే ఆబ్వియస్ గా మీ ఇంట్లో మీకు 2 ఫోన్లు ఉన్నాయనుకోండి, ఇక్కడ నాకు 2 ఫోన్లు అటాచ్ చేసి పెట్టాను. నాకు 2 ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ 2 వేరే ఫోన్లు ఎందుకు, ఒకటి ఏమన్నా తేడా వచ్చి పోయినా కూడా, తేడా వచ్చి ఏదన్నా బ్రేక్ అయిపోయినా నీళ్ళలో పడినా ఇంకో ఫోన్ ఉందన్నమాట. ఇది వేరే ఫోను, ఇది వేరే ఫోన్. మనకి ఈ రెండు ఒక ఫోన్, ఇది ఒక ఫోను, ఇది ఇంకో ఫోన్ యాక్చువల్ గా. సో కాబట్టి ఏం చేస్తారంటే అఫ్ కోర్స్ కొన్నిసార్లు మీకు 2 ఫోన్లు ఉండే ఛాన్స్ లేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మకో నాన్నకో చెల్లికో తమ్ముడికో అన్నకో ఎవరికో ఫోన్ ఉంటుంది బేసిక్ గా, స్మార్ట్ ఫోన్. ఆ స్మార్ట్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసి మీకు దాంట్లో యాడ్ చేసి పెట్టండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టర్ బ్రదర్ ఉన్నారు, వాళ్ళేమో AWS వాడరు అనుకుందాం బేసిక్ గా, బట్ స్టిల్ వాళ్ళకి ఇబ్బంది లేదు కదా, ఏం పెద్ద మెమరీస్ CPU కన్స్యూమ్ చేయదు. సో వాళ్ళ దాంట్లో ఇన్స్టాల్ చేసి పెట్టేసి యాడ్ చేసి పెట్టేయండి. ఎందుకు, ఒకవేళ మీ దానికి ఏమైనా ప్రాబ్లం వచ్చిపోయినా కూడా దాని నుంచి లాగిన్ చేయొచ్చు. మీకు ఆ అమ్మ ఉంది అనుకోండి, అమ్మ నాన్న ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు నా మదర్ ఉంది, ఆమెకు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తుంది, కానీ ఆమెకేం క్లౌడ్ ఆథెంటికేటర్ యాప్ అవసరం లేదు. బట్ ఆమె దాన్ని ఇన్స్టాల్ చేసి పెట్టేసాను అనుకోండి, నేను రేపు పొద్దున టక్క నా ఫోన్లు పోయినా అవైలబిలిటీ లేకపోయినా కూడా అక్కడి నుంచి వాడచ్చు అనమాట. సో మల్టిపుల్ ఫోన్స్ యాడ్ చేయొచ్చు మీకు. ఓకే, సో కాబట్టి ఇలా మీకు ఆథెంటికేటర్ యాప్ ఇచ్చి పెట్టుకోండి. సో సేఫ్ సైడ్ అనమాట మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే మనం ఏ విధంగా మనం AWS అకౌంట్ క్రియేట్ చేయాలా అండ్ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎలా ఎనేబుల్ చేయాలా మీకు. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ కంటే కూడా మీరు ఇందాక లైనెక్స్ వీడియోస్ ఇచ్చాను కదా, ఆ లైనెక్స్ ప్రాక్టీస్ చేయాలి కదా మీకు. అందుకని నేను ఏం చేస్తానంటే కేవలం లైనెక్స్ ప్రాక్టీస్ చేయడానికి మీకు ఒక ఉబుంటు మిషన్ కావాలా. మీకు లైనెక్స్ మీకు ప్రాక్టీస్ చేయడానికి ఒక ఉబుంటు మెషిన్ కావాలండి. మరి ఆ ఉబుంటు మెషిన్ కోసం మీరు ల్యాబ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే డీటెయిల్ గా చెప్పను. ఎందుకు అంటే రేపు ఎల్లుండి మనకి ఇంకా క్లాస్ ఉంది. ఈ రోజు ఏంటంటే ఈ రోజుకి మీరు లైనెక్స్ ప్రాక్టీస్ చేయడానికి డిసైడ్ అయ్యారు. మీకు ఎట్టి పరిస్థితుల్లో లైనెక్స్ అనేది నేను ప్రాక్టీస్ చేస్తాను అని డిసైడ్ అయ్యారు. మరి డిసైడ్ అయ్యారు కాబట్టి మరి మీకు ఒక లైనెక్స్ బాక్స్ కావాలి కదా. మీకు ఈ వీడియోస్ లో నేను ఏం చేశానంటే మీరు చూసినట్లయితే వీడియోస్ లో ఇక్కడ నేను VMware వర్క్ స్టేషన్ వాడాను. ఆ అవసరం లేకుండా క్లౌడ్ లోనే మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఏం చేస్తారంటే సర్వీసెస్ కి రండి. సర్వీసెస్ కి వచ్చి మీరు కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ మీకు నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీ అని ఉంటుంది. మీకు కాంటెంట్ డెలివరీ ఉన్నప్పుడు ఇట్లా కిందకు వస్తే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ VPC అని ఉంటుందండి. ఆ VPCకి రండి. మీకు ఆ VPCకి రండి. ఆ VPCకి వచ్చి మన ప్లాన్ ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే అగైన్ అండి నేను VPC గురించి సబ్నెట్లు రూటింగ్ అన్ని చెప్తాను.
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఒక లైనెక్స్ మిషన్ కావాలా ప్రాక్టీస్ చేయడానికి, అది ఎలాగో మీకు ప్రాక్టీస్ చేయడానికి చూపించడానికి నా ఈ ప్రయత్నం. సో షార్ట్ ఫామ్ అంటే ఈజీగా ఆ లైనెక్స్ సర్వర్ ఎలా డిప్లాయ్ చేయాలని చెప్పడం అనమాట. సో కాబట్టి ఏం చేస్తాను ఇక్కడ మీకు క్రియేట్ ఏ విపిసి అనండి, మీకు క్రియేట్ ఏ విపిసి అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తాను మీకు AWS B55 అంటాను బేసిక్ గా. మీకు AWS మీ 55th బ్యాచ్ అండి, మీకు AWS B55 అని చెప్పి ఇక్కడికి వచ్చి మీకు అగైన్ ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడతాము. 1055 అంటాను, కిందకి రండి. ఒక్క అవైలబిలిటీ జోన్ చాలు, మీకు ఒక్క సబ్నెట్ పబ్లిక్ సబ్నెట్ చాలు, 0 ప్రైవేట్ సబ్నెట్స్. కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే 10.55.1.0 ఇట్లా ఇస్తాను అనమాట. మీకు ఇలా ఇచ్చేసి కిందకు వచ్చి నాట్ గేట్వే అవసరం లేదు, ఎండ్ పాయింట్స్ అవసరం లేదు, ఈ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఏం చేస్తారంటే క్రియేట్ ఏ విపిసి అనండి. మీకు ఓకే, క్రియేట్ ఏ విపిసి అని చెప్పి ఇట్లా ఇద్దాం మీకు. సరే, మీకు విపిసి క్రియేట్ అయిపోయింది అంటే ఏమేమి క్రియేట్ అయింది, విపిసి అయి ఉండొచ్చు, మీకు సబ్నెట్స్ అన్ని కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే సర్వీసెస్కి వచ్చి కంప్యూట్కి వచ్చి EC2 ఉంది కదా, EC2 ఓపెన్ చేయండి. సో EC2 అనేది ఓపెన్ చేసి మీకు ఆల్రెడీ ఒక ఇన్స్టెన్స్ రన్ అవుతూ ఉంది, నా షెల్ స్క్రిప్టింగ్ కి సంబంధించిన ఇన్స్టెన్స్ రన్ అవుతుంది, లెట్ ఇట్ బి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అనండి, లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను లైనెక్స్ సర్వర్ 01 అంటాను. లైనెక్స్ సర్వర్ 01 ఉబుంటూకి వద్దాం. ఉబుంటూకి వచ్చి ఇక్కడ చేయగలిగింది ఏంటి, మనకి 2004 సెలెక్ట్ చేయండి. మీకు 2004 ఓకే, కానీ టెస్టింగ్ ఇంకా జరగలేదు, డీటెయిల్స్ టెస్టింగ్. సో కాబట్టి ఉబుంటూ 2004 నేను ఏం చేస్తాను టెస్ట్ చేద్దాం, సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి T2 మైక్రో అనేది ఫ్రీ ట్రయల్ గా వస్తుందండి. మీకు T2 మైక్రో ఫ్రీ ట్రయల్ వస్తుంది కాబట్టి అదే సెలెక్ట్ చేస్తాను. మీకు అది సెలెక్ట్ చేసి కిందకు వచ్చి క్రియేట్ ఏ న్యూ కీ పేర్ అని చెప్పి నేను ఏం చేస్తాను AWS B54. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకవేళ మ్యాక్ వాళ్ళు ఉంటే యూజర్స్ మీరు పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేయండి, విండోస్ వాళ్ళు PPK డౌన్లోడ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మ్యాక్ బుక్ వాళ్ళు పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేయండి, విండోస్ వాళ్ళు PPK డౌన్లోడ్ క్రియేట్ అనండి మీకు. ఓకే, ఒక ఫైల్ అడుగుతుంది, నేను ఏం చేస్తాను బ్యాక్ వెళ్ళి ఇక్కడికి వచ్చి సో AWS B55 అనేద్దాం చేసి నేనేం చేస్తాను ఇక్కడ సేవ్ చేస్తాను మీకు చేసి మళ్ళీ నేనేం చేస్తాను కిందకు వచ్చి ఇక్కడ మీకు ఎడిట్ అని చెప్పి నాకు విపిసి క్రియేట్ చేశాం కదా 55 విపిసి అని సెలెక్ట్ చేయండి, మీ సబ్నెట్ ఒకటి సెలెక్ట్ చేయండి, పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేస్తాను, ఎందుకంటే ఇది ఉంటేనే మీకు పబ్లిక్ ఐపీ అసైన్ అవుతుంది, మీకు ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం అంటే మీకు కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ లో యాజ్ ఇట్ ఈస్ గా అగైన్ అంటే నేను EC2 కి పోయినప్పుడు ఆర్ విపిసిలో మీకు సెక్యూరిటీ గ్రూప్ డీటెయిల్ గా చెప్తాను. బట్ రైట్ నౌ మనం ట్రాఫిక్ అంతా అలౌ చేస్తాం. మనం అలౌ ఆల్ ట్రాఫిక్ అని చెప్పి ఇక్కడ ఇద్దాం, ఇచ్చేసి ఏం చేస్తారు ఇక్కడ ఆల్ ట్రాఫిక్ అని ఇచ్చేయండి. ఆల్ ట్రాఫిక్ ఎనీవేర్ అని ఇచ్చేసి నేను ఏం చేస్తాను కిందకు వచ్చి 8 GB ఇస్ ఫైన్, మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అని ఇచ్చారు అనుకోండి. మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అని ఇస్తే మీకు ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అవుతుంది అనమాట మీకు. ఓకే, నా దీనికి మనం కనెక్ట్ అవ్వాలంటే మన దగ్గర పుట్టి టూల్ ఉండాలి, యాక్చువల్గా పుట్టి డౌన్లోడ్ చేయాలా. సో నేనేం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి పుట్టి డౌన్లోడ్ అంటాను మీకు. సో ఇక్కడికి వచ్చి రెండో లింక్ ఉంది చూసారా, CHIARK అని చెప్పి అది క్లిక్ చేసి కింద మీకు ఇవన్నీ వస్తాయి అన్నమాట. మీకు కిందకు వచ్చి putti.exe ఉంది కదా, ఇది సెలెక్ట్ చేద్దాం. ఇది తీసుకెళ్ళి నేను ఏం చేస్తాను మనకి B55 putti.exe తెలిద్దాం. నా దీంట్లోకి వచ్చి ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే
ఈ putty.exe ని డబుల్ క్లిక్ కొట్టండి. డబుల్ క్లిక్ కొట్టినప్పుడు కింద మీకు ఇవన్నీ ఎంటీ ఉంటాయి, ఏం కనిపించవు అనమాట, ఎందుకంటే కాన్ఫిగర్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పుట్టిని మీకు అనుగుణంగా ఫాంట్ సైజ్ అయితేనేమి, కీ అయితేనేమి ఎలా కాన్ఫిగర్ చేయాలో చూపిస్తాను. ఎందుకంటే ఈ కాన్ఫిగరేషన్స్ మళ్ళీ మళ్ళీ వాడతాం, అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ మనం డిప్లాయ్ చేసింది ఉబుంటూ కాబట్టి నేను ఉబుంటూ @ అని ఇస్తానండి. మీకు ఉబుంటూ ఇచ్చి ఉబుంటూ @ అని ఇచ్చి మనకి ఆ తర్వాత వచ్చి ఈ సెషన్ పేరు వచ్చి నేను ఏం చేస్తాను, AWS B54 అంటాను, మీకు 55 అంటాను అని చెప్పి ఉబుంటూ @ అని ఇచ్చి ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే విండో దగ్గరకు వచ్చి అపీరెన్స్ కి రండి, ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేయాలి, ఎంత పెద్దగా ఉండాలని చెప్పి బోల్డ్ అని చెప్పి నేను 28 ఇస్తాను, మీకు బోల్డ్ 28 అని ఇస్తాను. తర్వాత వచ్చి ఇక్కడ విండో దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తాను, వెనక్కి వెళ్ళి స్క్రోల్ అప్ చేసుకోవాలి, పాత లైన్స్ అని కూడా ఒక 20,000 ఇచ్చాను. అండ్ అంటే మీకు బోల్డ్ గా కనిపిస్తుంది అనమాట. మీకు కావాల్సిన కలర్స్ కి వచ్చి ఇక్కడికి వచ్చి మీకు ఏ కలర్ నచ్చుతుంది, మీకు ఇమాజిన్ నేను ఏం చేస్తున్నాను స్కై బ్లూ ఇచ్చాను అనుకోండి. తర్వాత కనెక్షన్ కి రండి, మీకు ఏంటంటే మాటి మాటికి మీకు డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట, మీకు మాటి మాటికి డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుంది, ఏది మీ పుట్టి సెషన్ డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ 5 అని ఇస్తాను నేను, ఇక్కడ 5 అని ఇచ్చి మీకు. అండ్ ఫైనల్ గా ఇంపార్టెంట్ ఏంటంటే SSH ని ఎక్స్పాండ్ చేసి auth ని ఎక్స్పాండ్ చేసి ఇక్కడ క్రెడెన్షియల్స్ అని ఉంటుంది, క్రెడెన్షియల్స్ లో బ్రౌజ్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే మీకు బ్రౌజ్ అని చెప్పి ఇది ఇచ్చి మొత్తం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ అంటే కింద కాన్ఫిగరేషన్ యాడ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన సర్వర్ ఏదండి, మనం క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ ఇక్కడ ఉంది కదా, దాన్ని ఏదర్ పబ్లిక్ ఐపీ అయినా లేకపోతే పబ్లిక్ డిఎన్ఎస్ అయినా, మీకు పబ్లిక్ ఐపీ అయినా పబ్లిక్ డిఎన్ఎస్ అయినా కాపీ చేసి మీకు ఇక్కడికి వచ్చి ఇది మంది AWS B55 కదా, మీరు చూసినట్లయితే ఇలా ఇవ్వండి. చూసారా లాగిన్ అయిపోయింది, చూడండి మీకు సర్వర్ అనేది లాగిన్ అయిపోయింది మీకు. సో రైట్ నో మీరు లాగిన్ చేసినప్పుడు మీకు ఉబుంటూ వస్తుంది, అట్లా కాకుండా రూట్ కు పోవాలంటే sudo su- వస్తుంది, Ctrl-L అంటే మీకు స్క్రీన్ అనేది క్లియర్ అయిపోతుందండి మీకు. నా ఇక్కడ లైనక్స్ ప్రాక్టీస్ కావాల్సిన కమాండ్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఇక్కడ లైనక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్ టైమ్ అంటాను, అప్ టైమ్ అని ఇచ్చాను అనుకోండి, సర్వర్ వచ్చి మీకు ఒక 3-4 మినిట్స్ నుంచి అప్ లో ఉంది. df-h అంటే స్పేస్ ఎంత ఉంది. సో దాని తర్వాత మీకు cat etc పాస్వర్డ్ అన్న యూజర్స్ ఎవరున్నారు మీకు, అలాగే ls BLK అంటే మీకు ఏమేం బ్లాక్ డివైజెస్ డ్రైవ్స్ ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా, బ్లాక్ ఐడి ఏంటి మీకు, ఇవన్నీ కూడా మీకు కమాండ్స్ అనేది ఇక్కడ టైప్ చేయొచ్చండి. మీకు కమాండ్స్ ఇక్కడ టైప్ చేసి మీ ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ రోజు మీరు అకౌంట్ క్రియేట్ చేసిన వెంటనే మీకు లైనక్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి కాబట్టి మీకు ఇలాగ సర్వర్ క్రియేట్ చేసుకొని, మీకు ఈ సర్వర్ కి బిల్లు కూడా రాదండి, ఎందుకంటే T2 మైక్రో వాడాం కాబట్టి ఫ్రీ ట్రయల్ కింద వస్తుంది, మీకు ఫ్రీ ట్రయల్ కింద వస్తుంది. సో కాబట్టి ఫ్రీ ట్రయల్ కింద వచ్చింది కాబట్టి మీరు చూసినట్లయితే మీకు పెద్దగా బిల్లు కూడా ఏం రాదు మీకు. కాబట్టి వాడి ఎంతసేపు అయినా 750 అవర్స్ వాడుకోవచ్చు మీకు. అయితే కొన్నిసార్లు ఏమవుద్దంటే ఇది ఒక్క సర్వరే వాడడం కుదరదు, కొన్నిసార్లు నేను మీకు ఏమైనా జావా అప్లికేషన్ ఇలాంటివన్నీ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొంచెం పెద్ద మెషిన్స్ వాడతాను అనమాట, దానికి బిల్ వస్తుంది. బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నేను చెప్పినట్టు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే, బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు సమ్వేర్ లైక్ 500 to 1000 రూపీస్, అంత 1000 రూపీస్ అనేది ఎక్స్ట్రీమ్ అండి, విపరీతంగా మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పితే మీకు 500 లో మీకు అయిపోతుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ ఫ్రీ ట్రయల్ నేను చెప్పే క్లాస్ అంతా కూడా 2 months లో, బట్ మీరు 2 times కాకుండా ఒక 3-4 times ఎక్స్టెన్సివ్ గా ప్రాక్టీస్ చేస్తే దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ అండి, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ అనమాట నాలెడ్జ్ లో.
మీకు 1000 రూపీస్ దాకా మీకు పోవడానికి ఆస్కారం ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు అంతకు మించి పోతుంది అనమాట. అన్లెస్ మీరు కొందరు ఏం చేస్తారంటే మర్చిపోతారు, నేను చెప్తూ ఉంటాను డిలీట్ చేయండి చెప్తారు, బై మిస్టేక్ కొంతమంది మర్చిపోతారు, అప్పుడు బిల్ వస్తుంది, దానికి మనం ఏం చేయలేం. జాగ్రత్తగా ఉండండి మీకు. ఓకేనా? సో ఈ విధంగా అకౌంట్ క్రియేషన్, ఆ తర్వాత మనకొచ్చి దీని పేరు ఏంటంటే మనకి లైనెక్స్ సర్వర్ కూడా క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ గురించి మాట్లాడాలి అంటే మీకు ఇప్పుడు మీరు కన్సోల్ చూసారనుకోండి, ఇక్కడ AWS యొక్క కన్సోల్ అంటామండి మనం దీన్ని కన్సోల్ అంటాం. AWS ని మనం కన్సోల్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, కమాండ్ లైన్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, అలాగే థర్డ్ పార్టీ టూల్స్ నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు మీకు. బట్ ఈ కన్సోల్ అనేది AWS వాళ్ళు మీకు ఇస్తున్న కన్సోల్ అనమాట. మీరు మేనేజ్ చేయడానికి, AWS మేనేజ్ చేయడానికి ఇక్కడంతా ఉంటుంది మీకు. నా ఈ కన్సోల్ మీరు ఏ దేశం పోయినా కూడా ఒకేలాగుంటుంది. సో కాబట్టి ఇదేంటంటే ఓపెన్ టు పబ్లిక్ అనమాట. మీరైనా క్రియేట్ చేసుకోవచ్చు, కేసీఆర్ అన్నా చేయొచ్చు, రేవంత్ రెడ్డి అన్నా చేయొచ్చు, మోడీ అన్నా కూడా, ఎవరైనా కూడా దీంట్లో ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అనేది క్రియేట్ చేయొచ్చు మీకు. అంటే ఇట్ ఈస్ ఓపెన్ టు పబ్లిక్. మీరు ఎంత కన్జ్యూమ్ చేస్తారో అంత, జస్ట్ లైక్ ఏ పబ్లిక్ లైబ్రరీ అండి. మన పబ్లిక్ లైబ్రరీ ఉందనుకోండి, ఎవరన్నా కూడా మెంబర్షిప్ తీసుకుని దాంట్లోకి వెళ్ళొచ్చు, బుక్స్, న్యూస్ పేపర్ చదువుకోవచ్చు, అండ్ దాన్ని వచ్చేయచ్చు మీకు. అవునా? సో అలాగే ఇక్కడ కూడా పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఓపెన్ టు ద పబ్లిక్. ఎవరన్నా కూడా వాళ్ళ బడ్జెట్ తగినట్టుగా వాళ్ళకి కావాల్సిన సర్వర్స్ ఆర్ ఎనీ వర్క్ లోడ్స్ అన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఏది కూడా ఏదో ఒక కంపెనీకి అంకితం కాదు. ఓన్లీ TCS పనిచేస్తుంది దీని మీద, ఓన్లీ ఇన్ఫిఏ, ఓన్లీ యాక్సెంచరే కాదు. ఇట్ ఈస్ ఓపెన్ టు పబ్లిక్. మీకు ఎవరన్నా కూడా దాని మీద వర్క్ లోడ్స్ అనేది పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది మీకు. మరి ప్రైవేట్ క్లౌడ్ అంటే ఈజ్ స్పెసిఫిక్ టు ఒక కంపెనీ అండి. మీరు చూసారనుకోండి, ఓన్లీ ఎంప్లాయీస్ హ్యాస్ యాక్సెస్ అంటే అర్థం ఏంటంటే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు పబ్లిక్ క్లౌడ్ ఉందనుకోండి, పబ్లిక్ క్లౌడ్ లో మనం AWS అయి ఉండొచ్చు, అజూర్ అయి ఉండొచ్చు, GCP అనేది పబ్లిక్ క్లౌడ్స్ అనమాట. ప్రైవేట్ క్లౌడ్ అయ్యేసరికి మీరు ఓపెన్ స్టాక్ అని ఉంటుంది మీకు. మీరు ఓపెన్ స్టాక్ వాడుకోవచ్చు. అగైన్ ప్రైవేట్ క్లౌడ్ అనేది మీకు కన్సర్న్ కాదు. ప్రైవేట్ క్లౌడ్ చాలా తక్కువ మంది వాడతారండి, ఎందుకంటే బికాస్ ఆఫ్ కాస్ట్ ఇన్ నేచర్. మీకు చాలా హెవీ కాస్ట్ ఉంటుంది, డేటా సెంటర్ సర్వర్స్ చాలా కాస్ట్ ఉంటుంది. బట్ ఐడల్ గా అయితే మీకు ప్రైవేట్ క్లౌడ్ అనేది ఓపెన్ స్టాక్ ఈస్ ద ఎగ్జాంపుల్. బట్ మన AWS, అజూర్, GCP, సాఫ్ట్ లేయర్, అలీబాబా క్లౌడ్, ఆరకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా ఇట్ ఫాల్స్ అండర్ పబ్లిక్ క్లౌడ్. మీకు ఫాల్స్ అండర్ పబ్లిక్ క్లౌడ్. సో దీన్ని మీరు ఎందుకు అడుగుతున్నారంటే, కొన్నిసార్లు ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ అనే ఒక యూజ్లెస్ క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ వస్తే సింపుల్ క్వశ్చన్ దగ్గర మీరు పోగొట్టుకోకూడదు ఇంటర్వ్యూ అని చెప్తున్నాను అనమాట మీకు. సో కాబట్టి ఈ రోజు మీకు నేను సమ్మరైజ్ చేసేది ఏంటంటే, మీకు మీరు గమనించినట్లయితే ఫస్ట్ కంపల్సరీగా అకౌంట్ అయితే క్రియేట్ చేసేయండి మీకు ఈరోజు. ఎందుకంటే తర్వాత మన ప్రాక్టీస్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎనేబుల్ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, మీకు అది కూడా ఎనేబుల్ చేయండి సెక్యూరిటీ పరంగా. అలాగే నేను మీకు ఇచ్చిన లైనెక్స్ సర్వర్స్ ఈరోజు ఒక టార్గెట్ చేయండి. ఎంతసేపు 42 minutes ఉందండి. ఇది 42 minutes నాట్ ఎ బిగ్ డీల్. కుదిరితే ఈ రెండు, ఎందుకంటే మీకు టూ మచ్ ఆఫ్ టెక్నికల్ లేదు కదా. ఈ రోజు అకౌంట్ క్రియేట్ చేయడం, MFA చేయడం, అది ఎంత చేస్తారు, ఒక 1 hour లో చేస్తారు. మిగతా ఇంకో 1 hour స్పెండ్ చేసి ఆర్ 1.5 hours స్పెండ్ చేసి ఈ రెండు మీరు చదవాలండి. సో దానికి కావాల్సిన, ఏం చెప్పాను నేను, దానికి కావాల్సిన ఒక అడిషనల్ వాల్యూమ్ కావాలి, అడిషనల్ డ్రైవ్ కావాలి కాబట్టి, డిస్క్ కావాలి కాబట్టి, మెషిన్ కావాలి కాబట్టి, మీరు చూసినట్లయితే దీనికి ఉంటుంది అనమాట. మీకు లైనెక్స్ సర్వర్ లాగిన్ చేసి ఉబుంటూ కమాండ్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు మీకు. ఓకే, సో అయితే మన క్వశ్చన్ ఆన్సర్స్ పోయే ముందు టెక్నికల్ గా మేము మీకు అకౌంట్ క్రియేషన్ లో కానీ లేకపోతే మీకు దాని మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ లో కానీ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, మీరు అన్మ్యూట్ చేసి అడగచ్చు. దీని రిలేటెడ్ గా అడగండి మీకు. తర్వాత మీరు మళ్ళీ క్వశ్చన్స్, వేరే డౌట్స్ ఆన్సర్ మాట్లాడదాం. బట్ అకౌంట్ క్రియేషన్ MFA కి రిలేటెడ్ గా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్, చెప్పండి. ఓకే, క్లియర్ అందరికి? అట్లయితే అందరికి అర్థమైనట్టేనా?
అకౌంట్ క్రియేషన్ అండ్ ఎంఎఫ్ఏ ఎనేబులింగ్. గుడ్, చెప్పండి. శ్రీహర్ష, ఉమేష్ హియర్. చెప్పండి. అది ఏమంటే నేను AWS కి క్రియేట్ చేసేకపోతా అంటే ఆల్రెడీ యువర్ అకౌంట్ ఎగ్జిస్ట్ అన్న వేరే ఉంది. ఈమెయిల్ వాడండి, ఏముంది. అవునా? సో సేమ్ అకౌంట్ యూస్ చేసే కొద్దా అంటే నేను ఎప్పుడు క్రియేట్ చేయలేదు, బట్ ఇది ఏమంటే సర్టిఫికేషన్స్ యాడ్ చేసేదానికి అప్పుడు నేను రిజిస్టర్ అయి ఉంటుంది కదా, దానికే మీరు అదే వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు ఫ్రీ ట్రయల్ లో మీరు ఫ్రీ ట్రయల్ వాడకపోతే మీరు ఒక 500 నుంచి 1000 రూపాయలు సేవ్ చేసుకుంటారండి, అంతకు మించి ఏం లేదు. బట్ 500 and 1000 కూడా ఇఫ్ యూ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, అది అఫోర్డ్ చేయలేను అనుకుంటే ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ రీసెట్ చేసుకుని వాడుకోవచ్చు. మీకు నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి సార్, లేదంటే ఎగ్జిస్టింగ్ అకౌంటే వాడుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. సో కెన్ వి క్రియేట్ AWS అకౌంట్ విత్ ఫ్రెండ్స్? యా, చేసుకోవచ్చు అండి. మీ ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డు క్రియేట్ చేసుకొని తర్వాత నెట్ బ్యాంకింగ్ యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎనీ క్వశ్చన్స్ గైస్? యా, మీకు మ్యాక్ బుక్ ఉందంటే ఏం చేస్తారంటే, మ్యాక్ బుక్ ఈజ్ లిటిల్ డిఫరెంట్. మీకు టెర్మినల్ ఉంటుంది. టెర్మినల్ లో మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, ఇక్కడ వచ్చి మీకు టెర్మినల్ ఓపెన్ చేసి ఎలా చేస్తారంటే, ఇది మ్యాక్ బుక్ వాళ్ళ కోసం అండి. SSH-i మీకు కీ పేరు ఇచ్చారనుకోండి, AWS b54.pem అని ఉంటుంది, ఇచ్చేసి అండ్ దెన్ మీరు ఏం చేస్తారు, ubuntu @ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇది కాపీ చేయండి, పబ్లిక్ ఐపీ కాపీ చేసి ఇలా ఇచ్చి మీరు కనెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఏంటి, ఫర్ మ్యాక్ బుక్ యూజర్స్. మీకు పుట్టి మీకు అవసరం లేదండి, మీకు మ్యాక్ బుక్ వాళ్ళకి పుట్టి అవసరం లేదు, మీరు చూడొచ్చు. ఓకే ఓకే, గుడ్. ఎనీ క్వశ్చన్స్ అండి, టెక్నికల్ క్వశ్చన్స్ ఫర్ అకౌంట్ క్రియేషన్ MFA? డెబిట్ కార్డ్ యూసేజ్ యాక్సెప్ట్ చేయట్లేదు సంథింగ్. ఏమవుతుందంటే అక్కడ కొన్ని కార్డ్స్ యాక్సెప్ట్ చేయవండి. మీ దగ్గర మామూలుగా అయితే ICICI కార్డు, వీసా ఆర్ మాస్టర్, HDFC వీసా అండ్ మాస్టర్ యాక్సెప్ట్ చేస్తాయి, అట్లీస్ట్ నాకు తెలిసి బేసిక్ గా. సో అవి ట్రై చేయండి, ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని కార్డ్స్ మినిమం 100 రూపీస్ బిల్లింగ్ ఉంటుంది అనమాట. మీరు 2 రూపీస్ బిల్లింగ్ అంటే ఒప్పుకోవు, అక్కడ ప్రాబ్లం వస్తుంది మీకు, అందుకని. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సారీ, మీ వాయిస్ రావట్లేదండి. విండోస్ లో ఆల్రెడీ పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేసాము, తర్వాత PPM ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చా? మీరు పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేస్తే దాన్ని పీపీకేగా కన్వర్ట్ చేయండి మీరు. సో పీపీగా కన్వర్ట్ చేయాలంటే రేపు చెప్తాను. పుట్టి జెన్ ఇక్కడ ఉంటుంది, ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన దాంట్లో కిందకు వస్తే ఇక్కడ పుట్టి జెన్ అని ఒకటి ఉంటుంది, అది డౌన్లోడ్ చేయండి ఫస్ట్. అది డౌన్లోడ్ చేసి మీరు సేవ్ చేసి మీకు, సో ఆ తర్వాత ఆ పుట్టి జెన్ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ లోడ్ అని చెప్పి మీరు ఏం చేస్తారంటే పెమ్ ఫైల్ లోడ్ చేయండి. ఇక్కడికి వచ్చి మీకు ఇది సెలెక్ట్ చేసి మ్యూట్ చేస్తాను, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, వినండి. సో ఇక్కడికి వచ్చి పెమ్ ఫైల్ లోడ్ చేయండి. లోడ్ చేసి సేవ్ ప్రైవేట్ కీ అని క్లిక్ చేసి .ppk సేవ్ చేసి వాడుకోండి, అంతే, వెరీ ఈజీ. ఓకే, గుడ్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, మీకు ఇక్కడికి వచ్చి రికార్డింగ్ అనేది మీకు ఒకసారి స్టాప్ చేస్తానండి. నేను స్టాప్